పవన్ కళ్యాణ్ గారికి బ్యాలెట్ నంబర్ 4 గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిపిద్దాం. దగ్గర మరి కొన్ని రోజుల్లో ఎలక్షన్ ఉంటుంది. ఏ విధంగా ఉంటుంది సార్ పిఠాపురం రాజకీయం? పిఠాపురం జనసేన ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే జనసేన అని చెప్పి అంటున్నారు. ఆయన అందుబాటులో ఉండరంట కదా, ఇక్కడ దగ్గర ఇక్కడ ఉండరంట. భగవంతుడు అందుబాటులో ఉన్నాడు ఇది. అలాగే ఇది అంటే చాలా పెద్ద మాట అది. మాకు పిఠాపురం జనసేన ఇది అనుకోండి, పిఠాపురం శృంగారంగా తయారవుద్ది. అది చేస్తారని ఒక నమ్మకం ఉంది. లేకపోతే చుట్టూ పోతాడు అంతే, ఎవడన్నా అంతే కదా. అదే ఇంకా వంగా గీత గారు మీకు వంగా గీత తప్పు అని మేము అంటలేదండి. అయితే వంగా గీత గారు తప్పు చేశారు. 4 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు. అయినా ఆవిడ తప్పు ఏం చేయలేదు. ఆవిడ కూడా చేసింది కదా, చేసింది. అయితే కొత్త చూద్దామని ఆశ. ఈసారి అయితే కళ్యాణ్ గారు వెళ్తారు పక్కా. ఏంటండి ఆయన ఎన్నికల గుర్తు ఏంటండి అయింది? గ్లాస్ అండి. గ్లాస్. కాకినాడ ఎంపీ అని ఐడియా ఉందా మీకు? అది ఉందండి, ఉదయ శ్రీనివాస్. అంటే అటుపక్క చలమంచేటి సునీల్ గారు కూడా 3 సార్లు పోటీ చేసి ఓడిపోయారు కదండి. అవునండి. సింపతి గట్ట ఏం పని అవుతుంటారు ఈసారి. గెలిచి దాంట్లో పెడతలేదు, ఎప్పుడు కూడా ఓడిపోయి దాంట్లో పెడతలేదు. అది ఎంపీ కూడా అంటే మేము చెప్పలేమని, ఏమవుతుందని చెప్పలేము. ఇక్కడ పక్కా తెలియదు పిఠాపురం. మీరంటే అయితే గ్లాస్ కంటారు. గెలిచి పార్టీలో ఉంటలేదండి అతను. ఏది ఓడిపోతుందో అందులోనే పెడుతున్నాడు అతను. మేమైతే జనసేన పవన్ కళ్యాణ్ గారిని నమ్ముకున్నాండి. పవన్ కళ్యాణ్ గారికి చేస్తా ఉండే జనసేనకి. అంటే చలమంచేటి సునీల్ గారు 400 గ్రామాలు దత్తత తీసుకుని 400 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేస్తారంట. అందులో భాగంగా 400 దాంట్లో మీ కోలం కూడా ఉండే ఛాన్స్ ఉండగమ్మా. చేస్తే చేయొచ్చు కానండి. మాకు ఎప్పుడు కూడా ఈ చలమంచేటి సునీల్ గారు ఎలక్షన్ టైంలోనే కనపడుతున్నారు, మళ్ళీ కనపడతలేదండి మాకు. ఎప్పుడు పోటీ పెడుతున్నారో అప్పుడే వస్తున్నాడు అతను. అలాగైతే ఎక్కడ ఉంటుందని సానుభూతి? ఆ ఎలక్షన్ టైంలోనే చలమంచేటి సునీల్ గారు పేరు వినపడుతుంది మాకు. మళ్ళీ తర్వాత ఎప్పుడు కూడా మన నియోజకవర్గంలో కానీ కాకినాడ పార్లమెంట్ లో కానీ ఎప్పుడు కూడా కనబడతలేదు. అది అంటే ఎలక్షన్ టైంలో ఫ్లైట్ ఎక్కి వచ్చి ఎలక్షన్ అయిపోయినా ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోతుంది అని చెప్పి బయట జరుగుతుంది. అది నిజమంటారా? అయితే ఫ్లైట్ అండి, ఫ్లైట్ ఎక్కి వచ్చి ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోతుంటే ఎలక్షన్ అయిపోయినా. ఎవరండి? చలమంచేటి సునీల్ గారు. ఏమౌంట్ మరి వెళ్ళిపోవచ్చు. మనకి అతని గురించి అయితే మన ఎలక్షన్ టైంలోనే అతని పేరు తెలుస్తుంది. తర్వాత మనకి అతని పేరు కూడా తెలుస్తలేదు ఎప్పుడు. మరి ఇక్కడ జనసేన తెలుగుదేశం బీజేపీ అభ్యర్థి కింద ఉదయ శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు. మరి ఉదయ శ్రీనివాస్ గారికి చేస్తాండి. ఎంపీ కూడా ఎంపీ గ్లాస్ అండి, ఎమ్మెల్యే కూడా గ్లాస్. గ్లాస్ కండి. ఎందుకన్నా రెండు అంత గ్లాస్ అనే ఫిక్స్ అలాగే ఇప్పుడు పక్కన వైఎస్ఆర్సీపీ కూడా సంక్షేమ పథకాలు వస్తుంది కదా. వైఎస్ఆర్సీపీకి చేసామండి, పని చేశారు. ఈ బట్టి ఇంకా ఎక్కువ అభివృద్ధి చేస్తా అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. అతను కూడా చూస్తా ఉన్నా. అభివృద్ధి కావాలనుకుంటున్నాం, అతను చేస్తా ఉన్నాడు. అతను కూడా చూస్తా ఉండే. అతను అభివృద్ధి 5 సంవత్సరాలు చేసాడు కూడా నవ్వే, కానీ మళ్ళీ అవుతాడు అతను. అభివృద్ధి చేయకపోతే మళ్ళీ అతను ఆగిపోతాడు అప్పుడు. అదేండి. అంటే ఇక్కడ సంక్షేమ పథకాల వల్ల నిత్యావసర వస్తువులు రేట్లు పెరిగినాయని చెప్పి వింటున్నాను. అది నిజమంటారా? రేట్లు పెరిగిపోయి బాగా పెరిగిపోయి కదా రేట్లు. ప్రతి వస్తువు, ప్రతి సరుకులు కూడా అన్ని కూడా కరెంట్ బిల్లు, పప్పులు అన్ని కూడా రేట్లు పెరిగిపోయినాయి. అంటే దీన్ని అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కదండి. దాన్ని ఏమైనా చర్యలు ఏమైనా తీసుకున్నారా? అంటే రేట్లు తగ్గడం మళ్ళీ చేయడం. ప్రభుత్వమే తీసుకోవాలండి. ఏ ప్రభుత్వం చేస్తే ఆ ప్రభుత్వమే తీసుకోవాలా. 2 రూపాయలు తగ్గిస్తాయి, ఈ 4 రూపాయలు పెంచుతున్నాడు. కేంద్రంలో మోడీ 2 రూపాయలు తగ్గిస్తున్నాడు, ఈ 4 రూపాయలు పెంచుకుంటున్నాడు. అంటే తగ్గిస్తా మళ్ళీ ఇక్కడ కూడా తగ్గించాలి కదండి. మరి తగ్గించకే కదండి బాధ. మరి పెంచడం ఏంటి మరి? ఇదే మరి డబ్బులు. మరి ఈ పథకాలన్నీ ఎక్కడ వస్తాయండి? ఈ మన మీదేది మన మీద మనకి ఇస్తాడు. లేదా అప్పులు చేయడం చేస్తారు. చంద్రబాబులో బెల్ట్ షాపులు ఉండేవి, అలాగే మేము వచ్చిన బెల్ట్ షాపులు తీసేస్తున్నారు. బెల్ట్ షాపులు తీస్తారండి, ఇంకా అలా నడుస్తున్నాయి అన్నారు. రెట్టింపు వేసాడండి. రెట్టింపు ఒకటికి 10 రెట్టింపు వేసి రేట్లు 10 రెట్లు ఎక్కువ వేయడు. ఇక్కడ సంపూర్ణ మద్యపానం తీసేద్దాం అన్నారు కదండి. మరి ఇంకా రేట్లు పెంచి మళ్ళీ పెంచడం ఏమీ లేదండి. మాట కానీ ఏమీ లేవు. కొన్ని పథకాలు పెట్టాడండి, జగన్ పెట్టకపోలేదు. పెట్టి సచివాలయంగా ఇవన్నీ బాగానే ఇచ్చాడు. అది కొన్నిటిలో మంచి, కొన్నిటిలో చెడ్డ. అంటే పథకాలు ఇప్పటి నుంచే కాదు, ఇందిరాగాంధీ టైం నుంచి కూడా ఉన్నాయి, కానీ అభివృద్ధి లేదు. ఈయన వచ్చిన దగ్గర నుంచి అని చెప్పుకుంటున్నారు. పథకాలు అప్పటి నుంచి ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయండి. ఉండడం అప్పుడు తక్కువ కనిపించి ఇప్పుడు ఎక్కువ కనిపింది. రేట్లు ఎక్కువ కనిపిస్తున్నాయి, పథకాలు ఎక్కువ కనిపిస్తున్నాయి.
రెండు కనిపిస్తున్నాయి. అప్పుడు రేట్లు తక్కువ, పథకాలు తక్కువ. అప్పుడు ఖర్చు తక్కువ ఉండేదండి, ఖర్చు తక్కువ ఉండేది, అప్పుడు పథకాలు తక్కువ అండి. ఇప్పుడు ఖర్చు ఎక్కువ ఉంది, పథకాలు ఎక్కువ అండి. ఇప్పుడు రేట్లు ఎక్కువ. పథకాల వల్ల కూడా వీళ్ళు మరి గవర్నమెంట్ కూడా ఎక్కడ తెస్తుందండి? ఈ పథకాలు పెట్టి పథకాల వల్లే ఖర్చు కూడా పెరిగిపోయింది. అన్ని వస్తువులు, అన్ని సరుకులు కూడా రేట్లు పెరిగిపోయినాయి. గవర్నమెంట్ పెట్టిందే, పెద్దలు పెట్టిందే, గవర్నమెంటే పెడుతున్నారు. పథకాలు పెడుతున్నారు, రేట్లు పెంచేస్తున్నారు, లాగేస్తున్నారు. నిజమండి, అది అదంతా నిజమండి. అంటే ఇది ఈ రైతుల భూములు పాస్బుక్ల మీద ఫోటోలు వస్తున్నాయని చెప్పాను, ఏమైనా ఐడియా ఉందనేది? అది మరి రైతు వరకు వెళ్తే మాకు భూములు లేవు. వచ్చేయండి, వచ్చాయి. పాస్బుక్స్ మీద ఫోటో వచ్చింది, సర్వీ రాజు మీద ఫోటో వచ్చింది. మా భూమి మీద ఆయన ఫోటో పెట్టిన ఏంటండి? మా భూమి మా బాబు అని సంపాదించిన భూమి ఆయన ఫోటో పెట్టిన ఏంటి? అంటే అది మీరు సంపాదించింది లేకపోతే జగన్ గారు ఇచ్చిందండి? అబ్బాయి మా తాతల కంచి ఉన్న భూములండి. ఇవాళ కొత్తగా వచ్చినాయి. ఇంకా ముందు ప్రభుత్వం కూడా పాస్బుక్ ఇచ్చారు. ఎవడో కూడా ఫోటో పెట్టుకోలేదు. ఏ రాజకీయ నాయకుడు, ముఖ్యమంత్రి ఫోటో పెట్టుకోలేదు. ఈయనే పెట్టుకున్నారు. మా భూమి మీద ఆయన ఫోటో పెట్టుకుంటే ఆంధ్రప్రదేశ్ భూరక్షణ పెట్టాలి. జగన్ భూరక్షణ లేకపోతే మన మోడీ గారు పెట్టారనుకోండి, భారత భూరక్షణ పెట్టాలి. లేకపోతే మన స్టేట్ పెట్టింది అనుకోండి, స్టేట్ పెట్టినప్పుడు ఆంధ్రప్రదేశ్ భూరక్షణ పెట్టాలి. జగన్ పేరు పెట్టుకోవడం పెట్టండి. హయాంలో జరిగినా ముందు ఆంధ్రప్రదేశ్ రావాలి కదండి. అక్కడ అంటే ఇక్కడ జగన్ అన్న ఇల్లు అని చెప్పి జగన్ కాలనీ పెట్టుకుంటారండి. మరి భూమి ఎప్పటి నుంచో ఉంది కదండి. అది జగన్ అన్న పెట్టి ఇల్లు పెట్టారు, స్థలాలు ఇచ్చారు, ఇల్లు కట్టుకున్నారు. అది పెట్టుకున్నా తప్పలేదండి. భూములు ఎప్పటి నుంచో ఉన్నాయి, పంట భూములు. మరి ఎవరో పెట్టుకోలేదండి. సర్వీస్ రాయలు వేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ భూరక్షణ పెట్టుకోవాలా. అంటే ఇలాంటి వాటికి కళ్యాణ్ గారు కూడా కొంచెం వ్యతిరేకిస్తారు. అంటే ఇన్ కేసు మేము ప్రభుత్వం వస్తే కనుక డాక్టర్ సీతారాం గారి క్యాంటీన్లు అని చెప్పి పెద్ద పెద్దలు పేర్లు పెడతాం తప్ప మేము జగన్ అన్న, రాజశేఖర్ అన్న, ఇంద్రమ్మ అని చెప్పి పెట్టమని చెప్పి అంటారండి ఆయన. అలా ఉంటే మంచిది అంటారా? పార్టీ పేరు పెట్టుకుని ఇప్పుడు జనసేన ఉందనుకోండి, కూటమి ఉంది. ఆ కూటమి పేరు పెట్టుకుని పెట్టుకోవచ్చు. మామూలుగా ఈ భోజనాలు గీనాలు అవి ఏర్పాటు చేసుకోవచ్చు, దాని తప్పలేదు. అలాగే ఈయన పెట్టిండేది, చేసిండేది, పెట్టిన దాన్ని తీసేసాడు. ఎంతో మంది బీదలు బతికేవారు భోజనాలకి. అలాంటిది అన్న క్యాంటీన్ తీసి చెప్పగా పథకం చేసేసాడు. దానికి ఏముందండి? ఈసారి ఏదైనా సరే ఇక్కడ జనసేన అంటారు పక్క, ఇంకేం అనుమానం ఏం లేదు. పిఠాపురం మెదటి వస్తుందండి, మెదటితో వస్తుంది బాగా. పిఠాపురం లక్ష మెదటి లెక్కేసుకుంటున్నారండి ప్రజలందరూ కూడా. వన్ సైడ్ లో ఉన్నారండి, వన్ సైడ్ ఎక్కువ ఉన్నారు. ప్రతి గ్రామం కూడా వన్ సైడ్ ఉందండి. పిఠాపురం అండి దగ్గర, ఇక్కడ మాకు చేస్తారండి, ఇక్కడ ఉంటారు, వస్తారు. ఆఫీస్ ఉందండి సేబుల్ ఇల్లు కొనేసాడు. పక్క ఇక్కడే ఉంటాడు. అంటే కాకపోతే ఎవరు ఉండేది ఏమి లేదు. అసెంబ్లీ ఎలాగపోతారు అందరూ? అసెంబ్లీ పోయే వాళ్ళే. వచ్చి నెలకో 2 నెలలకో వస్తాడు, ప్రజలకు చూస్తాడు, చూసి చేస్తేనే మరి ఉంటాడు 4 ఐటెంలు. లేదంటే ఈ పడితో పోతాడు. ఆడి మాత్రం ఇదేమన్నా. మీ పేరు? కృష్ణ. ఏం చేస్తుంటారు? వ్యవసాయం. ఎలా ఉందండి వ్యవసాయం? సొంత భూమి కదండి, వ్యవసాయం తండ్రిపోతాం. అంటే ఇక్కడ జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు, వైఎస్ఆర్సీపీ నుంచి వంగ గీత గారు పోటీ చేస్తున్నారు. జనసేన అయిపోతుంది ఇక్కడ. ఎందుకని అంత ఖచ్చితంగా చెప్తున్నారు జనసేన? ఇక్కడ కాప్ బిల్లింగ్ ఎక్కువ అంటే పొడిదలు ఒకటండి, ఇప్పుడు పెట్టలేదు కదా పొడిదలు అంతే. అదే గీత గారి ముందు కాయలేడు అయినా ఇతని నుంచి ఇంకోళ్ళు ఎవరంటే ఎవరు. అంటే ఇక్కడ గీత గారు అయితే మీకు పిలుస్తూ పలుకుతారు, అందుబాటులో ఉంటారు. అదే పవన్ కళ్యాణ్ అయితే నెగ్గేసి అక్కడికి వెళ్ళిపోతారు. మరి ఇల్లు కొన్నాడు కదండి, ఇల్లు కొన్నాడు కదా అక్కడ. ఇక్కడ చేస్తానండి, మరి అర్థం చేస్తున్నాడు, చూడాలి కదా ఒకసారి. మరి ఆయన అత్త మంచి జరుగుతుందా మీ నియోజకవర్గం కానీ మీ ఊరు వరకు కానీ? జరుగుతుందనే కదా. ఎలా అనిపిస్తుంది ఓవరాల్ గా 5 ఏళ్ళ పరిపాలన జగన్ గారు? జగన్ అండి మట్టుకు కొంతమంది నెత్తి, కొంతమంది నప్పదండి. అదే మీ వరకు అంటే నార్మల్ గా? నా వరకు నప్పింది నాకు.
అంటే సంక్షేమ పథకాలు వస్తున్నాయి కానీ అభివృద్ధి లేదు, చాలా మంది నిరుద్యోగం అంతా వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు అని చెప్పి ఎప్పుడే అక్కడికి వెళ్ళదు. ఈసారి ఎలాగొన్నా సరే మీరు అయితే కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు. అన్న ఎలక్షన్స్ వస్తుంది, ఈసారి ఏ విధంగా ఉంటది పిఠాపురం? పవన్ కళ్యాణ్ గారు ఉంటారండి, ఎందుకు అంత కష్టంగా ఎలా చెప్తున్నారు? మా బాస్ కాబట్టి. అంటే ఓన్లీ యూత్ ఒకలాగే ఓట్లు వేస్తారు, మిగతా ఎవరు ఏదని చెప్పాను. అలాగే లేదండి, అందరూ వేస్తారండి. అంటే మొన్న జగన్ గారి సభలోని గీత గారు అయితే లోకల్ హీరో, పవన్ కళ్యాణ్ అయితే సినిమా హీరో అని చెప్పన్నారు. ఎవరు చెప్పారు అలాగే? ఆయన చెప్పారు, జగన్ గారు చెప్పారు. డబ్బులు వాళ్ళు అంత తిని వాళ్ళు అయితే అలా చెప్తారండి, తినలేని వాళ్ళు కదా అలా చెప్పరు. అది అంటే మీరు గీత గారు మీకు పిలిస్తే వాళ్ళిస్తారంట, అసలు మీకు నెక్కి నెక్కి ఉండడంట కదా. ఎందుకు ఉన్నాడండి? మనుషులు చూడాలండి, ఒక్కో మనిషిలో ఒకడు ఉంటాడండి పవన్ కళ్యాణ్. అది అంటే మరి నెగ్గిన తర్వాత హైదరాబాద్ వెళ్ళిపోతాడు. లేదండి, ఇప్పుడు ఇప్పుడు డబ్బులు లేకుండా పని చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. అలాగే డబ్బులు లేకుండా ఎవరి పని అలా చేయించుకుంటారు. మంచిదే, మంచి పని జరిగితే అన్ని బాగానే. ఓడించడానికి ఇక్కడ 10 మంది దిగారు, చాలా మంది దిగినా, ఎంత మంది దిగినా ఆయన ఉన్న స్టార్ వేరండి. అది అంటే మరి గాజువాక భీమవరంలో ఇక్కడ కూడా ఓడిపోయే ఛాన్సెస్ ఉన్నాయంటారు. అవి వేరండి, ఇది అలా కాదండి. ఇది ఈ సర్కిల్ వేరండి. లక్ష్మీ మెజారిటీ అంటారండి. అసలు ఎందుకు వైసీపీ పాలన నచ్చలేదన్నా లేకపోతే పవన్ కళ్యాణ్ మీద అభిమానమా? అవమానం కాదండి, వైసీపీ నచ్చలేదండి. ఇప్పుడు ఎమ్మెల్యే ఎక్కడున్నాడు ఇప్పుడు రాజకీయ తెలదండి ఎవరికైనా, ఎక్కడున్నాడు కొంత తెలదండి. వచ్చి చూసిపోవడమే చుట్టం చూపు కింద. అంటే పరిపాలన నచ్చలేదన్నా? అసలు ఏం నచ్చలేదు, సంక్షేమ పథకాలు వచ్చినాయి మీకు? అసలు ఏం ఇల్లుతనం రాలేదు. మరి ఇక్కడ సంక్షేమ పథకాలు ఇచ్చాం మేము బట్టలు నొక్కుతున్నాం అని చెప్పి జగన్ గారు అంటున్నారు కదా. ఏ నొక్కాడండి? అందరికి వాళ్ళకే, వాళ్ళ తిరిగిన మనుషులకే. అంటే మరి ఒకవేళ ఇప్పుడు ఇక్కడ ఓటింగ్ 15,000 లక్ష రూపాయలు ఇస్తా అన్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఇస్తారండి, ఎవరు ఎంత తినేసినా పవన్ కళ్యాణ్కి ఓటేస్తారండి. ఏం తిండి డబ్బులు తీసుకున్నా సరే ఒకవేళ కళ్యాణ్ గారికి వేస్తారు. ఇందుకు స్వామి మాది భోజనం హోటల్. పవన్ కళ్యాణ్ కేసిన వెంటనే ఆ రోజు అంతమంది భోజనం ఫ్రీ చెప్తాను కదా. గెలిచిన వెంటనే భోజనాలు అన్ని ఫ్రీ. గెలిచిన వెంటనే అంటే జూన్ 4 మొత్తం లైన్ లో పెట్టి భోజనాలు ఇలా వచ్చిన జనాలు అందరూ భోజనం హోటల్ ఫ్రీ. ప్రాణం అండి పవన్ కళ్యాణ్ అంటే అనుమానం అంటే అంటారు. లాస్ వస్తారా అండి మా బాస్ తర్వాత ఏదైనా ఆయన ఎగితే మాత్రం జనవరి 4న జూన్ 4న అందరికి ఫ్రీ. ఎక్కడ ఏ హోటల్ మీది? సూర్యమాలాశ్రీ అక్కడ గొల్లపురం మెయిన్ రోడ్ లో. జూన్ 4న రమ్మంటారు ఒకసారి. రండి, మీరు రండి. తప్పగానే ఇలా గెలిచారంటే బోన్లు పాటలు అన్ని ఇక్కడే ఉంటాయి. మనం చూసారమ్మా మీరు? చూసాను. అంటే కళ్యాణ్ గారిని చూడడం కోసం ఇక్కడ నిలబడుతున్నారు. చూడడం గురించి ఏంటో నిలబడుతున్నాడు కదా, ఓట్లు వేసి గెలిపిందాం. అలా గెలిచండి, గెలిపిందామని. కోపోడు కదా. ఎందుకంత అభిమానం? అభిమానం అందండి, కోపోడు. అయినా ప్రజలకి ప్రజల్ని చూస్తాను అన్నాడు కదా. ఎలా మరి ప్రజలు ఏమంటున్నారంటే సినిమాలు తీసుకున్నవాడు ప్రజల్ని ఆలనా పాలన ఏం చూస్తాడు అన్నట్టు మాట్లాడుతున్నారు. చూద్దామండి. ఈ 5 సంవత్సరాలు మరి జగన్ కేసాం, అతను అయిపోయింది. ఇతనితో మనం కాపాడు కాబట్టి ఇతను కూడా చూడాలి. అంటే కొంతమంది ఏమంటున్నారు అంటే ఆయన అధికారం లేనప్పుడు కొన్ని కోల్ రేట్లు కానీ భవన నిర్మాణ కార్మికులకు కానీ ఆయన సొంత డబ్బులు ఇచ్చుకున్నారు. అలాంటిది పిఠాపురంలో పోటీ చేస్తున్నట్టు అప్పటి వరకు పిఠాపురం ఎవరికి తెలియదు. ఇప్పుడు పిఠాపురం అంటేనే పెద్ద పెద్ద న్యూస్ కింద అవుతుంది. ఆయన నెగ్గితే ఇంకా పిఠాపురం బాగా అభివృద్ధి చేస్తారని చెప్పారు. దాని గురించి అండి పవన్ గారు వస్తే బాగుంటది అనేసి చూడాలి. బాబే వచ్చారే మరి పవన్ కళ్యాణ్ బాగా ఉంటాయి. ఒక టైం రాబోతే కాడిపోతాడు, ఈడు పోత పడతాడు. అంతవరకు ఒకటి చెప్తే తెద్ద కదా ఎవడు పెడతారు అని ఇది కూడా చూస్తామని. పవన్ కళ్యాణ్ గారికి వేస్తారని అడుగుతున్నారు. అంటే ఏమో ఆడుకుంటుంది. అలా కాదు, అప్పటికే వేస్తానని చెప్పి. అవును పోలే పవన్ కళ్యాణ్ వేసేచ్చు, తప్పే ఉంది. బాజుగల సట ఇప్పుడు ఎవరు పెడతారో పవన్ కళ్యాణ్ పెడుతున్నాడు.
అతనికి వేద్దాం అంతే. ఏమో ఎలా చేస్తాడో ఎలా చెప్తాడో దేవుడు తెలుసును. అదే మాట, దేవుడు గొప్ప, ఆయన చెయ్యాలి అంతే. మన ఏడు వేస్తాం. ఏడు బాబు ఏడు వేస్తాం. ఒకళ్ళు చేయకూడదు, అందరూ పరిపాలన చెయ్యాలి. పవన్ కళ్యాణ్ గారు కేసీఆర్ ఇప్పుడు 7 సంవత్సరాలు పరిపాలించి ప్రజలు బాధించారనుకో, ఇంకా జీవితాంతం ఒక 14 సంవత్సరాలైనా అతనే వేసి గెలిపిస్తాం. ఏం పేరన్నా మీ పేరు? మా పేరు సత్యబాబు అండి. ఏం చేస్తుంటారు? ఏంటి ఇటు బట్టి అండి. బట్టి అంటే బట్టి మాదనుకోకండి, మీకులాంటి వాళ్ళు పెట్టుకున్నారండి ఓనర్లో, అందులో పల్లెకి వెళ్తామండి. మరి ఇది అన్ని వేళ ఉండదేమో కదా? అన్ని ఉండదండి, సీజన్ అవి దాకా ఉంటదండి. మే నెల కూడా తొలకరించిన రానో జడి పోనో జడి కింద ఉంటదండి. ఖాళీగా ఉంటామండి. అక్కడి నుంచి ఏ పొన్నూరో ఎక్కడికో ఏ పనిలో కన్నా వెళ్తాం అనుకోండి, ఏదైనా రైతు పని తగిలితే చేస్తామండి, లేకపోతే సెల్దన్ క్యారీ చెట్టుకుని వెనక్కి వచ్చేస్తాం అన్నది జరుగుతుంది. ఇంకా ఉపాధి కల్పన అనేది ఇంకా వేరేది ఏం చూపించాలి మరి గవర్నమెంట్? ఉపాధి పథకం అన్నది ఇప్పుడు ఇదే బట్టీలు పని ఆడిని చూడండి. ఈ పని ఆడి నుంచి ఇప్పుడు చెప్తారండి ఈ ఉపాధం పని. అసలు ముసావుల టైంలో చెప్పరండి. ఈ పని ఆడితేనమ్మ ఈతలు అడ్వాన్స్ ఇచ్చిన ఓనర్లు వదలరండి. ఇప్పుడు ఈ అడ్వాన్స్ ఉన్నాయండి. ఇప్పుడు ఈ ఉపాధం పని ఉందండి, వెళ్ళనివ్వరు కదండి. వీళ్ళు మమ్మల్ని వెళ్ళనివ్వరు కదండి. అదే పని ఉపాధం పని అన్నది ఎప్పుడు పెట్టుకోవాలండి? కరువు రోజుల్లో పెట్టుకోవాలండి. ఆ కరువు రోజుల్లో పని చెప్పరండి. అంటే ఇప్పుడు ఉపాధి పనులు ఇప్పుడు జరుగుతున్నాయండి. మంచి కరువు రోజుల వచ్చేలోకి పనులు అయిపోతాయి అంటారండి. అప్పటికప్పటికి ఇంకా ఊర్లో అంతా అలాగా ఉంటాయి పనులు చక్కబట్టాల్సినవి. అవునండి, కానీ చేయించరండి. అదొకటి అండి. ఏ నాయకుడు వచ్చినా గట్టిగా అది కానీ కులాలే నేహారండి. డైలాజీలు కడుతున్నారండి. మాలపల్లి ఎస్సీపేట డైలాజీలు కూడా లేవండి ఇప్పుడు. అప్పుడే మేము ఎరగ వచ్చిన కాంచి ఇది అప్పుడే 10 ఏళ్ళ బిల్డింగ్ చూస్తున్నాం. ఒక డైలాజీ కూడా అక్కడ కట్టలేదండి. ఎవరన్నా కట్టిన డైలాజీ ఏంటని అడిగితే మేము డబ్బులు వేసుకుని కట్టుకున్నాం అని అక్కడికి మాట్లాడతారండి. అందుకని మాకు ఊరికి కూడా ఏమి మంచిది ఎవరో చేసి ఆయన గెలిచాక మా ఊరే రాలేదండి. రాలేదండి. ఒకవేళ వచ్చిన గట్టికి అలా కార్లు ఉండి దిక్కన్నా పోయి కూడా. గీత గారు మాత్రం మొన్న వచ్చారండి. అంటే దగ్గర పడ్డది కదండి, వేయమని వస్తారండి. ఎందుకు వస్తారండి? ఎవరు చూసినా ఓటు వేయమనే కదా వస్తారు. అడిగే వాళ్ళు అడిగారండి. వాటర్ అయితే మనకైతే ఎరబడకండి, వాటర్ ప్రాబ్లం లేదండి. ఆ వరం గారు ఉన్న టైంలో ట్యాంకులని అవన్నీ వేసి బలపడిసి వాటర్కి అయితే మనకి కొరువు లేదండి ఈ ఊరికి. ఎటు వచ్చిన కాటికి ఆ కుళాయిలు వేసారండి. కుళాయిలు అంటే వేసారు, అవి వచ్చి నీరు ఎలా పోద్దండి? డైలాజీలు ఉండాలి కదండి అడిగేవండి. ఒకప్పుడు ఆ డైలాజీలు కట్టలేదండి. ఆ ఊళ్ళో గ్రామం పరిస్థితులు అంటారా ఇంకా అదేంటి. ఇంకా మరి ఈసారి ఎలా ఉంటది? ఇంకా పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు, ఒక పక్కన వంగ గీత గారు పోటీ చేస్తున్నారు కదా. మా ఉదయం అయితే అండి ఆయన ఏ తప్పు చేయలేదండి. ప్రతి ఒక్కరిని వికలాంగుల్ని అందరినీ వాదుకుంటే జగన్ ఉన్నాడు చూడండి. ఆ జగన్కి వేసేవాళ్ళు జగన్కి వేస్తారండి, ఇలాగ వేసేవాళ్ళు అలాగే వేస్తారు తప్పండి. ఎవరి ఇష్టం వెళ్తా. నీ ఓటు మీ ఇష్టమండి, నా ఓటు నా ఇష్టమండి. మన ఇష్టం వచ్చిన వాళ్ళు మన ఇష్టం వచ్చిన వాళ్ళకి వేసుకొచ్చండి. ఇందులో వెయ్యండి నిలదీసి ఎవరికి లేదండి. కరెక్టే అనేది కరెక్టే, కానీ అంటే ఏ విధంగా ఉండబోతుంది అంటున్నాను. ఇలాగే ఈ పార్టీకి వేయండి ఆ పార్టీకి వేయండి చెప్పండి అట్లా ఏ విధంగా ఉంటది ఇప్పుడు ఈసారి ఇక్కడ? అది చెప్పలేమండి. ఒకవేళ ఆ పార్టీ రావచ్చండి, ఈ పార్టీ రావచ్చండి. ఎవరు వస్తారో ఏం చేసినా గట్టికి ఎవరు మంచి పనులు ఏం చేసి వాతావరణం ఏం కనపడతలేదండి. ఎవరి ఇష్టం వాళ్ళదండి. ఇంకా ఓ పక్కన ఎవరో కళ్యాణ్ గారు పోటీ చేసి నెగ్గిన తర్వాత ఇక్కడ ఉపాధి కల్పన చేస్తా అంటున్నారు. ఏంటంటే ఇక్కడ పిఠాపురం గుడి ఉంది కదా, దాన్ని దేశవ్యాప్తంగా అభివృద్ధి చేసి మనకి పిఠాపురానికి రైల్వే స్టేషన్ అయ్యి అనుకుంటున్నారండి. ఫ్లైఓవర్ వేసి అక్కడ రైల్వే స్టేషన్ దగ్గర కొంచెం ట్రైన్లు ఎక్కువ ఆగే విధంగా కూడా చేస్తా అంటున్నారు. జనాభా అయితే అనుకుంటున్నారు కానీ సార్ మరి అలాంటి విషయాలు మనకు తెలదండి. నేను చదువుకోలేదు, మనకి ఏమి రాదండి. మీరు అడిగిన ఊళ్ళో క్వశ్చన్లు చెప్పమంటే చెప్తున్నాం కానీ సార్ అటువంటివి మనకేం తెలదండి. అంటే లాస్ట్ కి వచ్చేసరికి మీ ఊరిదేనా మీ చేతిలోనే ఉంటది ఏం చేయించుకోవాలన్నా సరే. అంటే ఎస్ఫీలకండి వాళ్ళని కాదు, మీరు ఓటు ఎవరికి వేసుకుంటే వాళ్ళకి పనులు చేసే విధంగా ఉంటది. అలాగ మీరు అన్న మాట మీద అలాగ పనులు చేసుకుంటే ఈ విధానంగా ఉండేలా ఉంటే సారా
ప్రతి ఊరికి కూడా కనీసం ఒక ఊళ్ళో కంటే 10 మంది కన్నా ఇళ్ళ తలాలు వచ్చాయండి. 20 మాలపల్లికి రాలేదు సార్. ఎందుకు రాలేదు, ఎందుకు దేనికోసం రాలేదని కూడా విమర్శించిన ఎవరు సమాధానం కూడా అప్పుల్లో అడిగామండి. అప్పుల్లో కూడా అడిగామండి. పోనీ ఉన్న వాళ్ళు అంటే ఏదో సాధ్యకారం, లేని వాళ్ళకన్నా కాడికి పోనీ 2 సెంట్లు వచ్చింది, అది సెంటు వచ్చింది అన్నది ఉండాలి కదండి సార్. అంటే మీ ఇంట్లో వాళ్ళు ఎవరికన్నా భూములు ఉన్నాయా పోనీ మీ అమ్మగారికి కన్నా నాన్నగారికి కానీ? ఎవరికి లేదు సార్. తండ్రి అమ్మ నాన్న గడించింది, అప్పుల్లో ఇంద్ర కాళ్ళు ఇచ్చింది ఏముంటది తప్ప ఎవరికి ఇళ్ళ తాళాలు ఏమి లేవండి. ఇవాళ మీది అమ్మెత్తే కొనుక్కోవాలి తప్ప, డబ్బులు ఉన్న వాళ్ళు తప్ప కొనుక్కుంది తాళాలు ఉండాలి తప్ప అండి. ఒక్కొక్క ఇంట్లో 3 కాపురాలు చేస్తున్నారండి ఇప్పుడు అండి. లేనోడికి లేనే లేదండి ఇల్లు. అలాంటికి కూడా ఈ మాలపిల్లకి 4గురికి వచ్చింది అన్నది లేదండి. ఇప్పుడు ఇరవాడికి గ్రామం పేరు చెప్తే ఇవి ఉన్నాయండి. ఇప్పుడు నవరం ఉందండి, ఇయ్య పవర్ ఉందండి, ఇంకా చాలా ఊళ్ళు ఉన్నాయండి. ప్రతి గ్రామంలోనే వచ్చేది. మాలపిల్లకి మాత్రం ఏమి చేసి నాదులు లేదు. ఎన్నుంటే మీ కుటుంబాలు అక్కడ ఉదయం ఉండొచ్చండి 350 గడప ఎంత ఉండొచ్చండి. అంటే ఒక్కొక్క ఇంట్లో 3 కాట ఉంటున్నారు కదా సార్. గడపలో ఒక 100 మంది కానీ వచ్చినాయా? కనీసం 10 మందికి కదండి, 5 కూడా రాలేదని చెప్పింది కదా సార్. ఎవరికి పలానా మనిషికి వచ్చింది అన్నది, వచ్చింది అనివారండి, వచ్చింది అదిగో ఇదిగా అంటున్నారు తప్ప ఎవరికి వచ్చింది అన్నది అవి కొంతమంది ఆడవాళ్ళు అడిగే ఉంటారండి. మనకి తెలుస్తుందండి, మగవాళ్ళు ఏదో వ్యవసాయం పనిలోకి దూడ గడ్డికని ఆడుకోపోతాం. అంటే ఆడవాళ్ళు అడగనే ఉంటారండి, అడుగుతారండి ఇదేటమ్మా మా ఊళ్ళో పరిస్థితి అయ్యని అడుగుతారండి. మరి ఆవిడ ఏం చెప్పింది అన్నది మనకు తెలుసు. వ్యవసాయం అన్నారు కదా, వ్యవసాయం పాస్ బుక్ల మీద జంగర్ ఫోటో వస్తుందంట, నిజమేనా అన్నది? మనకు తెలుసు, చదువుకున్న వాళ్ళు తెలుసు, చదువుకోలేదు. మీరు ఏమంటారు మరి, ప్రభుత్వం ఉంటే బాగుంటుందా కొంచెం మారితే బాగుంటుంది అంటారా? దానికైతే నేను క్లారిటీ చెప్పలేను సార్. ఎవరు వచ్చినా ఇంక ఇదే పని అండి. అంటే మీరు అన్నారు కదా మొన్న వర్మ గారు ఉన్నప్పుడు అయితే వాటర్ ప్రాబ్లం ఉండేది కాదు, ఇప్పుడు చేశారండి. ఆయన ఉన్న టైంలో తప్పుడు మాట ఆడుకోకూడదండి. వర్మ గారు ఉన్నప్పుడు, ఆయన ఉన్నప్పుడు అంటే మీ ఊరు గ్రామంలో ఉన్నప్పుడు ఎవరు ఉంటే ఏం మంచిగా జరిగింది అని అడిగారు కదండి సార్ మీరు. ఆయన ఉన్నప్పుడు అయితే ఏ వాతప్పుగా చేయలేదండి, మాకు బాగానే చేయడం. ఇప్పుడు మళ్ళీ ఆయన సపోర్ట్ తోనే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు అన్నమాట. వరం గారి ద్వారాగానండి. అండి ఎవరొకరు మంచిది వస్తే మంచిది చెయ్యాలని అనుకుంటామండి. లేబర్ మనకి ఏం తెలిసిండి, 4గురు వచ్చినా ఆ మనిషి వచ్చినా మీరు వచ్చినా మనం ఎవరు వచ్చినా మంచి పనులు చేసేవాళ్ళు ఏ నాయకుడు వస్తే ఆ నాయకుడిని నిలబెట్టుకుందా అని ఉంటుందండి. కానీ కొంతమంది అటు కొంతమంది ఇటు కొంతమంది ఆ పార్టీ పోతారు కదా సార్. దానికి మనం